వెల్కమ్ బ్యాక్. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కృష్ణానది పర్వాలు తొక్కుతోంది. శ్రీశైలం నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో నాగార్జునసాగర్ జలాశయం జలకలను సంతరించుకుంది. గతానికి భిన్నంగా జూలై నెలలోనే పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఇలా జరగడం 18 సంవత్సరాల తర్వాత ఇదే మొదటిసారి. సాధారణంగా ఆగస్టులో సాగర్ నిండుకుంది. ఇక పైనుంచి వరద కొనసాగుతుండటంతో అధికారులు ఇవాళ 6 క్రస్ట్ గేట్ల ద్వారా 50,000 క్యూసెక్ల నీటిని 3 మంత్రుల చేతుల మీదుగా విడుదల చేయనున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటి విలువ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 296.56 టీఎంసీల నీరు ఉంది. నాగార్జునసాగర్ నీటి మట్టం ఇవాళ 586 అడుగులను దాటే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు.